మా అమ్మమ్మ చింతాకు కోస్తా ఉన్నారనమాట. చూద్దరు రండి అలా కూర్చొని కోస్తున్నారు. ఓ ఏం చేస్తున్నావా? పావులు ఉంటాయివా, భయం లేకుండా కింద కూర్చొని కోస్తున్నావా? పావులు ఉంటాయివా? ఏం ఇంకా రాలేదని చూసుకుంటాను. ఇక్కడ కూర్చొని చింతాకు కోస్తున్నావా? ఈడెట్టుందా? పావులు ఉంటాయివా? కోసుకొచ్చేసినావా? పాములుంటే భయం లేకుండా పోయి కింద కూర్చొని కోస్తున్నావా? అదంతా పెట్టిన సగం ఉండదు. పిల్లాడ మెల్లిగా కూర్చొని అబ్బా వద్దవా, ఆరోగ్యం బాగాలేదు కదా, వద్దు, నువ్వు తవ్వద్దు. సరేరా, నాకే భయంగా ఉంది. అక్కడ పాములు అవన్నీ ఉంటాయివా? పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పప్పు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తెల్లగడ్డ అయితే వేసేస్తాను. తెల్లగడ్డ కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు చింతాకు అయితే యాడ్ చేసేస్తున్నాము. సో చింతాకు కూడా బాగా ఫ్రై చేసేస్తున్నాము. లేతాకు కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయినటువంటి చింతాకు, వేరుశనగ పప్పుని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా చల్లారనిద్దాము. ఈ లోపల ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఉప్పు అయితే వేసుకున్నామండి. సో నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేస్తున్నాను. మీకు చింతాకు దొరకలేదు అని అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చింతపండు వేసి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి బాగా చల్లారిపోయింది. అదేవిధంగా పప్పులు కూడా బాగా చల్లారిపోయినాయండి. సో ఇవి ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకొద్దిగా వేరుశనగ పప్పు, చింతాకు అయితే మెత్తగా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా అందులో వేసేసుకుందాము. సో ఇలా వేసుకుంటే మన కచ్చా పచ్చగా మనం రోటిలో దంచుకున్నట్లు వస్తుంది. లేదనుకుంటే మొత్తం ఒకేసారి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మరీ చట్నీలాగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలా వేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. చాలు. సో ఫైనల్లీ మనకు చింతాకు, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి పచ్చడి. కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది. అన్ని పచ్చిమిర్చి వేసినా కూడా కారం తక్కువ. సో ఆకైతే చాలా పుల్లగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసి పోపు అయితే పెట్టుకుందాం. సో పచ్చడి అయితే ఇలా అయితే రెడీ అయిందనమాట. దీన్ని మనం కొద్దిగా లైట్గా పోపు అయితే పెట్టుకుందాము అండి. రోటీలో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు బిజీ షెడ్యూల్లో అవన్నీ చేయలేము కాబట్టి సో మిక్సీలో కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నప్పుడైతే
అన్నంలో తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ఆనియన్ కూడా తగులుతూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు మనం పచ్చి ఎర్రగడ్డ కూడా నంచుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కరెక్ట్ కాంబినేషన్ అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎండు చేప కానివ్వండి, అలాగే ఫిష్ ఫ్రై కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని లైట్గా పోపు పెట్టుకుందాం. దీనికి అసలు పోపు కూడా అవసరం లేదు, కానీ ఇంట్లో వాళ్ళకి పోపు పెడితేనే బాగుంటుందని అంటారు. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు పోపు పెడుతున్నాను. పోపు కోసం కొద్దిగా కడాయిలో ఆయిల్ అయితే వేసి ఈ పోపు అంతా కూడా మనం చేసుకున్నటువంటి పచ్చడిలో అయితే వేసేసుకుందాము. ఇందులో వేసుకుంటాము. బాగా పోపు పెట్టుకుంటే అదొక టేస్ట్ వస్తుంది, పెట్టకపోతే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది పెట్టినా పెట్టకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ రైస్ వచ్చేసి ఇడ్లీ బియ్యం ఉంటాయి కదండి, ఉప్పుడు బియ్యం, ఆ రైస్ అనమాట. సో పచ్చడి అన్నానికి చాలా బాగుంటాయి. అందుకని చెప్పి స్పెషల్గా ఈ పచ్చడికి ఈ రైస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదండి, చింత చిగురు, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి పచ్చడి అనమాట. సో ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పెరుగన్నంలోకి కూడా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.